లక్ష్మీ పార్వతి మేడంతోని ఈ మధ్య మాట్లాడక చాలా రోజులైతాంది. ఇవాళ మాట్లాడదాం. నమస్తే మేడం. ఒట్టిగొడ్డు కరుపులు ఎక్కువ అని తెలుగులో సామెత ఉంది. నమస్తే అంటే సామెతలు చెప్తారేంటండి? ఏమి పాలు ఇవ్వలేనప్పుడు అది ఓరికి అరుస్తూ ఉంటుంది. వీళ్ళ పరిస్థితి కూడా అలాగే ఉంది. వీళ్ళ పరిస్థితి కూడా అంటే నన్ను అంటున్నారా లేదంటే ఇంకెవరినన్నానా? పవన్ కళ్యాణ్ గారు కూడా పవన్ కళ్యాణునా ఎంత పిచ్చిగా మాట్లాడారంటే, నేను మొన్న సభలో జనాలు లేరు. మొన్నటి సభలనా? అసలు జనం ఉంటే కదా. అయినా గాని పవన్ హ హ హ అని గొంతంతా పోయేతాట అరుస్తున్నాడు. ఎంటికలున్నమ్మా ఎట్లా కొప్పేసినా నడుస్తుంది కానీ ఎంటికలు లేనప్పుడు కొప్పేస్తా అంటే కంపుగా ఉంటుంది. బలం లేనప్పుడు పోటీ చేస్తా అంటే అట్లనే ఉంటుంది. పవన్ పరిస్థితి కూడా అట్లనే ఉన్నది. బలమే లేనప్పుడు ఆ బాతకానెందుకు? ఒక్కటే మేము అడుగుతా ఉన్నాము పవన్ కళ్యాణ్ గారిని. ఒకటేంది మేడం, రెండు అడుగు. అసలు మీరు చదువుకున్నారా? అమ్మో, పవన్ చదువుల గురించి చెప్తే ఓ పుస్తకం రాయొచ్చు. ఒకసారి 10th అంటాడు, ఒకసారి ఇంటర్ అంటాడు, ఇంకోసారి ఇంకోటి చెప్తాడు. కొంచెమైనా పరిజ్ఞానం ఉందా? ఒక్క మనిషి ఒక్కసారే అన్ని చదువులు చదివిండంటే ఇక ఆయనకు పరిజ్ఞానం ఉన్నట్టా లేనట్టా మీరే చెప్పాలి. తల్లిని విమర్శించింది కూడా చంద్రబాబు తెలుగుదేశం వాళ్ళు అని చెప్పి నువ్వు అన్నావు కదా. అప్పుడు మా అమ్మను తిట్టిండ్రు తెలుగుదేశపోళ్ళు అని అన్నాడు. ఇప్పుడు పోయి వాళ్ళ సంఖ్య ఎక్కిండు. దారుణంగా పవన్ ఎట్లా మారిపోయావు. ప్యాకేజీ మహిమ అనుకుంటా. ఒక్కసారి సిగ్గు తెచ్చుకో. కొందరికి లేని దాని గురించి మనం మాట్లాడుకోవద్దు మేడం. అది ఉంటే 24 సీట్లు ఎందుకు తీసుకును? 9 నెలల్లోనే ఎన్టీఆర్ గారు మరి పరిపాలనకు రాగలిగారు. అలాగే ఢిల్లీ పీఠాన్ని మరి ఆమ్ ఆద్మీ పార్టీ ఎంత గొప్పగా సక్సెస్ఫుల్గా పోటీ చేసి వాళ్ళు గెలిచారు. అది ఉండాలయ్యా. ఆ స్పిరిట్ లేకుండా నువ్వు నీ బలహీనత నువ్వు నిజం చెప్పాలంటే సజ్జల గారు చెప్పినట్టుగా నువ్వు ఒక అవుట్ సోర్సింగ్ ఏజెన్సీలానే కనపడుతున్నావు ప్రజలందరికీ. అసలు పవన్ ప్రాబ్లం ఏమై ఉండొచ్చు అంటారు మేడం? నువ్వు మాత్రం ఏదో ఒక అతను నిన్ను బ్లాక్మెయిల్ చేస్తా ఉన్నాడు. నీ బలహీనతను ఏదో తను పట్టుకున్నాడు. ఫైనల్ గా ఒక్క మాట చెప్పుండ్రి మేడం, ఏం చెప్తారో? ఈ పవన్ కళ్యాణ్ ఒక చిన్న పిల్లాళ్ళు అంటాడు. అసలు రాజకీయాల్లో అతని గురించి ఒక్క నిమిషం కూడా మనం ఏమి మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు నా దృష్టిలో. ఈ ఒక్క మాటతో 2 జేబుల్లో చేతులు పెట్టుకొని ఎక్కడికి వెళ్ళిపోతున్నామో కూడా తెలవకుండా పోతారు కావచ్చు మేడం జన సైనికులు. ఇక ఉంటున్నా మేడం.